సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి, ఈ మాట గమనించండి, గర్భములో నిన్ను నిర్మించి, ఆ మాట గమనించండి. సృజించడం వేరు, నిర్మించడం వేరు. సృజించడం అంటే నిన్ను ప్రవేశపెట్టినోడు, నువ్వేమీ లేనప్పుడు ఒక కణముగా నిన్ను ఆరంభించినోడు. కానీ నిర్మించడం అంటే ఆ కణమును పిండము చేసి, అండము చేసి, పిండము చేసి, అవయవాలు ఇచ్చి, అవయవాలు రూపొందేటట్టు చేసి, 9 నెలలు తల్లి గర్భంలో జాగ్రత్త తీసుకొని నిన్ను ఒక చక్కని ఆకారం ఇచ్చి, తగిన సమయంలో కరెక్ట్గా అంటే కంప్లీట్ అయ్యవన్నగానే బయటకు తీసుకొచ్చిన వాడు. అందుకే నిన్ను నిర్మించి, ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ వేయడం కంప్లీట్ అయితే నిర్మించినట్లు, ఒక వడ్రంగి తాను అనుకున్న ఒక చెక్క తీసుకొని తాను అనుకున్న పిక్చర్ కంప్లీట్ అయినాక నిర్మించినట్లు, దేవుడు 9 నెలలు తన చేతులు నీ మీద పనిచేస్తున్నాయి. అందుకే ఎఫెస్ పత్రికలో మనము ఆయన పని అయి ఉన్నాము అని ఉంటుంది. ఇంగ్లీష్లో వీఆర్ హిజ్ వర్క్ మ్యాన్షిప్, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. కాబట్టి దేవుని చేతులు, నేనేమంటానంటే గర్భంలో నిన్ను మోస్తున్న తల్లైనా నీ గురించి నిద్రపోయింది, కానీ నిన్ను నిర్మించే దేవుడు నీ విషయంలో బైబిల్ చెప్తుంది ఆయన కునుకోడు, నిద్రపోడు. కునుక్కుండా నిద్రపోకుండా జాగ్రత్త తీసుకొని, మీ అమ్మ ఒకవేళ నీ మీద పొరలకుండా అన్ని తగు జాగ్రత్తలు తీసుకో. 9 నెలలు కనురెప్పకొట్టకుండా, నిద్రపోకుండా, కొనుక్కుండా, ప్రతి నిమిషం నీ మీద పనిచేసి, నేనేమంటా అంటే ఆయన ఏమాత్రం మర్చిపోయి విశ్రాంతి తీసుకుంటూ నీ పని అయిపోయినాడు. నేను అదే అప్పుడప్పుడు చెప్తా. తల్లి గర్భంలో దేవుడిని నిర్మిస్తూ ఏదైనా ఒక అవయం పెట్టడం మర్చిపోయడానికి ఎలా ఉంటుంది నీ జీవితం? ఈరోజు అన్నీ పెట్టి ముక్కు పెట్టలేదు అనుకోండి, ఆడ క్లోజ్ అయి ఉంటే ఎట్లా ఉంటుంది? బయటకు వస్తావు అసలు జీవించడం కూడా కష్టమైపోతుంది. అందుకే కొంతమంది డెలివరీ అయ్యి పిల్లల్ని ఇవ్వకండి, అన్ని అవయవాలు ఉండేవి అని చూస్తూ ఉంటారు. 5 ఏళ్ళు ఉండేయా, కాళ్ళు ఉండేయా, పడవ ఉండేయా, వీళ్ళేదో తయారు చేసి తెచ్చుకున్నట్టు దేవులాడుతూ ఉంటారు. దేవుడు ఇచ్చినవి పొందాల్సింది, కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఏది విడిచిపెట్ట. అసలు ఏది ఎక్కడ దాకా ఎందుకండి, అవయవాలు తీసేయి, అన్నీ పెట్టి ఎంటికలు రావట్లేదు అనుకో, ఎంత దిగులుగా ఉంటుంది. ఏదో ఎంటికలు, కొంతమంది పాపం అప్పుడప్పుడు గుండు చేసుకుంటే కండవ గప్ప, టోపీ బెట్ట, గుడ్డ బెట్ట, ఎన్ని అడ్డం పెడతారో కవర్ చేయడానికి. దేవుడు నీ మీద జాగ్రత్త తీసుకొని, ఈజ్ దై ఫార్మర్, నిన్ను నిర్మించినవాడు. 9 నెలలు ఆయన చేతులు నీ మీద పనిచేసినాయి, నీకు ఒక చక్కని రూపం ఇచ్చి బయటకు వచ్చేటట్లు చేసినవాడు. అందుకే మానవుడు దేవుని ఎరగాలి. ఆయన నీ సృష్టికర్త మొదటిది, రెండవది ఆయన నీ నిర్మాణకుడు. అంతేకాదు 22 కీర్తన బైబుల్ ఏమంటుందంటే, సామ్ 22, 22 కీర్తన, 22 కీర్తన ఏమని చెప్తుంది చూడండి. 22 కీర్తన 9వ వచనం, 22 కీర్తన 9వ వచనం ఏమంటుంది చూడండి. సామ్ 22 and verse 9, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక. ఆ ఫస్ట్ లైన్, గర్భము నుండి నన్ను తీసిన వాడవు. అందుకే తెలుసా, కొంతమంది పెద్దవాళ్ళకు తెలుసు ఈ విషయం. డెలివరీ అవ్వడం అంటే డెలివరీ అవ్వడం అంటే చచ్చి బ్రతకడం అంటారు. అందుకే నేనేమంటానంటే అసలు ఆ పసిగుడ్డు, ఆ చంటి బిడ్డ, చిన్న బిడ్డ గర్భం అనే ఒక ప్రపంచం నుండి గర్భము చీల్చుకుని బయటకు వచ్చి భూప్రపంచంలో బ్రతకడం అంత తేలికైన విషయం కాదు. మరణాన్ని దాటుకుంటూ జయించుకుంటూ బయటికి రావాలి. అందుకే గర్భవేదనకు మించింది లేదు అంటారు. తల్లి కూడా బ్రతికేదో చనిపోతుందో తెలియదు, అంత వేదనకరం పరిస్థితులు. అందుకే బైబుల్ చెప్తుంది, నిన్ను తల్లి గర్భం నుండి బయటకు తీసిన వాడు నేనే. దేవుడు జాగ్రత్త తీసుకోకపోతే, మొన్న ఈ మధ్య కూడా బెంగళూరులో ఒక ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తూ, మరి ఆ డాక్టర్లు ఎట తీశారో తెలియదు, వాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు తెలియదు, కానీ తలకాయ వరకు బేక్కొచ్చారు, పేగులు నరాలు వచ్చినాయి, తలకాయ వరకు నరాలతో పాటు తలకాయ వచ్చింది. చూడండి, దేవుని కృప లేకపోతే తలకాయ వస్తుందో తెలీదు, మెడకాయ వస్తుందో తెలీదు, కాళ్ళు వస్తాయో తెలియదు, పాదాల వరకు వస్తాయో తెలియదు. అందుకే నిన్ను బయటకు తీసిన వాడు. ఎందుకు మనుషుడు దేవుడిని ఎరగాలంటే, ఆయన నీ సృష్టికర్త, నీ నిర్మాణకుడు, గర్భంలో తయారు చేసినవాడు, నిన్ను బయటకు తీసినవాడు. బయటకు తీయడమే కాదు, బైబిల్ ఇంకో అద్భుతమైన మాట చెప్తుంది. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం, ఎజెకియల్ 14, ఎహెజ్కేలు గ్రంథం 16, క్షమించండి, ఎహెజ్కేలు 16. ఇంకో మాట అంటాడు, ఏమన్నాడు చూసారు? 5వ వచనం,
యెహెజ్కేలు 16:5. ఈ పనుల్లో ఒక్కటైనా ఆ. చేయవలెను. ఆ, ఎవరునూ కటాక్షింపలేదు. ఉమ్, ఈ యందు జాలిపడేవాడు ఒకడునూ లేక ఉమ్. నీవు పుట్టిన నాడే ఈ మాట గమనించండి. నువ్వు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే ఆ, నేను నీ ఇక్కడ గమనించాలి బాగా. బైబిల్ వాక్యం చెప్పే ప్రతిది ఎంతో వాస్తవము. ఏమంటున్నాడు తెలుసా సృష్టికర్త అయిన దేవుడు? నువ్వు పుట్టినాడు జస్ట్ అట్లా బయటపడగానే, నీ తల్లి నిన్ను చూడకముందే, ఎవరు నిన్ను చూడకముందే, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఆ మాట మళ్ళీ అంటాడు చూడండి. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను ఏమని చెప్పాడంట? బ్రతుకు అని నీకు సెలవిచ్చాడు. కనుకనే ఈరోజు బ్రతికి బట్టగడుతున్నావు తెలుసా? ఇది ఏ సైన్స్కి అర్థం కాదు.